అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 8. చనిపోయిన వాడు పాప విముక్తుడు. రోమా 6:7. మన ప్రాచీన స్వభావము మనకు చాలా కష్టం కలిగించును. మనము చెడిన అపవిత్రమైన దుర్మార్గ స్వభావము చేత ఎంతకాలం స్వాధీనపరచబడదుమో అంతకాలం దైవిక జీవమును పొందలేము. కాబట్టి ఈ ప్రాచీన స్వభావమును వదిలించుకుని మార్గమును కనిపెట్టవలెను. కానీ కష్టం ఎక్కడనగా మనలోనున్న మానవ స్వభావము ఎంత చెడినదో మనం గ్రహించలేము. అందుచేత మనం దాని నుండి విడుదల పొందవలనని ఆతృత లేకయుందుము. గేంగ్రీన్ వంటి కొన్ని రోగములు వైద్యుల చేత బాగు చేయబడలేవు. కాలులో ఒక భాగమునకు గేంగ్రీన్ వచ్చిన ఎడల ఆ భాగమును కోసి తీసివేయట తప్ప వేరే నివారణ లేదు. మానవ స్వభావము బాగు చేయలేనంత చెడిపోయినదని దేవుడు బైబిల్లో చెప్పుచున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా 17:9. మానవ శక్తి ద్వారా అది మార్చబడదు. చాలామంది దానిని విద్య ద్వారా, సంఘ సంస్కరణ ద్వారా మార్చవలనని ప్రయత్నించిరి, కానీ మార్చలేకపోయిరి. ఐశ్వర్యము కానీ, ఆస్తులు కానీ, ఉపవాసములు కానీ, వ్రతములు కానీ, దీర్ఘ ప్రార్థనలు కానీ మానవ హృదయమును మార్చలేవు. దానికి విరుగుడు ఏమనగా మానవుని ప్రాచీన స్వభావము మరణించవలెను. మన పాప స్వభావము మరణించవలెను. మనము వేరే విధముగా దానిని తొలగించుకొనలేము. అప్పుడే దేవుని జీవము మనలో ప్రవహించగలదు. అందుచేత యేసు ప్రభువు మరణించవలసి వచ్చెను. మనము మన పాపములకు చనిపోవునట్లు ఆయన మరణించెను. యేసు ప్రభువు పాపము చేయలేదు. 1 పేతురు 2:22, 2 కొరింథీ 5:21, యోహాను సువార్త 8:46. ఏ మనుష్యుడు ఆయనపై దోషారోపణ చేయలేడు. ఆయన మాటలలో కానీ క్రియలలో కానీ నేరారోపణ చేయలేడు. ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు, నిష్కలంకుడు. అదే సమయంలో గాలి తుఫానులను అణిచి సముద్రమును నెమ్మదిపరచగలిగిన సర్వశక్తిమంతుడు. మత్తయి 8:26. ఏ మానవుడు ఆయన మీద చేయి వేయలేనంత శక్తివంతుడు. అయినప్పటికీ క్రూరులు ఆయన కాళ్ళ చేతులలో మేకులు గొట్టి సిలువ వేసిరి. ఆయన పాపులను రక్షించుటకు మరణించెను. మన పాపములకు రావలసిన శిక్షను తొలగించుటకు ఆయన మరణించెను. మనము మన ప్రాచీన స్వభావమునకు మరణించుటకు సహాయపడు నూతన శక్తిని ఇచ్చుటకే ఆయన మరణించెను. మనకు నూతన శక్తిని ఇచ్చుటకు ఆయన మరణించెనని అనేకులు అర్థం చేసుకొనలేరు. మన పాపముల కొరకు మరణించినని నమ్ముదురు, కానీ మన స్వశక్తిని తీసివేయుటకు, మన శోధనలు జయించుటకు, మన స్వంత జ్ఞానమును ఉపయోగించుట అను దానిని తీసివేయుటకు ఆయన మరణించెను. మన స్వంత శక్తిని ఉపయోగించుట అను దానిని తీసివేయుటకే ఆయన మరణించెను. మన స్వంత శక్తిని ఉపయోగించిన ఎడల మరలా పాపములలో పడిపోదుము. ఆ విధంగా మనము ఎన్నడూనూ పాపమును జయించలేము. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణశక్తిని మనలోనికి తీసుకొనవలెను. ఇదొక్కటే మార్గము. ప్రైజ్ ది లార్డ్.